మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అమరవీరుల స్తూపం వద్ద ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్రు నాయక్, జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, ఎస్పీ శబరీష్ నివాళులు అర్పించారు. అనంతరం కలెక్టరేట్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసులు గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్తో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. తగలబెట్టి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే సందర్భం ఉంది కావున దాన్ని కొంచెం 7 విజన్తో ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతోంది. తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి ఆర్థిక, సామాజిక, పరిపాలనా రంగాల్లో ఆదర్శవంతమైన లక్ష్యాలతో తెలంగాణ రైజింగ్ 2047 విజన్తో డాక్యుమెంట్ను రూపొందించినట్లు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు యనుమల రేవంత్ రెడ్డి గారు ఇటీవల జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో వెల్లడించారు. తెలంగాణ రైజింగ్ 2047 కీలక అంశాలు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్లో 4 కీలక అంశాలు ఉన్నాయి. పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్, ఏప్రిల్ 2 నుంచి జూన్ 12 వరకు గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు క్షేత్ర స్థాయిలో వివిధ శాఖలకు సంబంధించి కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో శాఖల వారీగా పురోగతి సాధించిన అంశాలతో జిల్లా యంత్రాంగం ప్రజల ముందు ఉంచింది. ఆర్థిక సాధికారత లక్ష్యంగా 6 గ్యారంటీ పథకాలైన మహాలక్ష్మి పథకం, రైతు భరోసా, యాదాద్రి భువనగిరి